మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో మండల వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం మండల కేంద్రంలో పాఠశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు జెండా ఆవిష్కరణ చేసి ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకి అవార్డులని అందజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోలీస్ శాఖలోని ఉన్నతాధికారుల ఆదేశానుసారంగా శాంతి భద్రతలకి భంగం కలిగించే వారిపై అత్యున్నత రీతిలో చర్యలు తీసుకుంటూ కంకణబద్దులై రాజ్యాంగాన్ని పోలీసు వారికి ఇచ్చిన చట్టాన్ని చక్కగా అమలుపరుస్తూ శాఖాపరంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ నూతన సంవత్సరం నూతన సిఆర్పిసి ఐపీసీ రావడం జరిగిందని పేర్కొన్నారు. దీనిలో భాగంగా రాబోయే 6 నెలల్లో పోలీస్ కార్యకలాపాల్లోని సలహాలని, సూచనలని, భావ ప్రకటనలని స్థానిక భాషా విధానంలో ప్రజలకి వ్యక్తపరుస్తామని తెలిపారు. తహసీల్దార్ వనజారెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక హక్కులతో పాటు మన విధుల్ని కూడా అందరం నిర్వర్తించాలన్నారు. దేశ అభివృద్ధిలో, సమాజ అభివృద్ధిలో మన వంతు పాత్ర పోషించాలని పేర్కొన్నారు. లోకల్ లాంగ్వేజ్లో మనం యూజ్ చేయమని చెప్పి చాలా మటుకు సర్క్యులర్స్ వస్తుంది. ఇక్కడ నుండి మనం ప్రతి ఇది కూడా కాపీ, ప్రతి యాక్టివిటీ కానీ తర్వాత వీళ్ళకి కానీ తెలుగులో కాపీ ఇవ్వమని చెప్పి చెప్తాను. కాబట్టి దాన్ని కూడా మనం అందరూ స్వాగతించాలా. మాతృభాష దినోత్సవాన్ని, మాతృభాషని మనం గౌరవిస్తూ లోకల్ లాంగ్వేజ్కు మనం ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మనం చేసే పని మనకే అర్థమవుతుంది, సామాన్య ప్రజలకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. కనీసం రిసిప్ట్ అన్నా కానీ తెలుగులో రాయండమ్మా, ఇంగ్లీష్లో రాకుండా పేర్లు కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడు కూడా తెలుగు టైప్ చేసేటప్పుడు తెలుగులో టైప్ చేస్తే బాగుంటుంది. అట్లీస్ట్ మన సబ్ డివిజన్ అది నేను అనుకుంటున్నా. అందరూ కూడా ఎఫ్ఐఆర్ కానీ రిసిప్ట్ కానీ అవసరమైతే చిన్న చిన్న కేసులకు ఛార్జ్ షీట్లు కూడా తెలుగులో వేయించే ప్రయత్నం మనం చేయాలి. రైటర్స్ కొంచెం మీరు చేసినట్లయితే అందరికీ కూడా ఎవ్రీబడి షుడ్ నో. ఎఫ్ఐఆర్ వేయడం, ఛార్జ్ షీట్ వేయడం అందరికీ రావు, ఒక రైటర్కే కాదు. కానిస్టేబుల్గా ప్రతి రిక్రూట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో మనం పనిచేస్తున్నందుకు లోకల్ లాంగ్వేజ్ని మనం ఇంప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం లోకల్ లాంగ్వేజ్ పైన మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి లా అండ్ ఆర్డర్ ఇష్యూలో మన అటు తీవ్రవాదులు అయితేంది, తర్వాత సంఘ విద్రోహ శక్తులు, ల్యాండ్ గ్రాబర్స్ కానీ, గూండాస్ కానీ ఇవన్నీ కూడా మనమంతా కూడా గౌరవ డీజీపీ గారు, గౌరవ సిపి గారు, గౌరవ మన డీసీపీ గారు ఆదేశానుసారం పర్ఫెక్ట్గా మనం ముందుకు తీసుకుపోవాలి. మనం డిపార్ట్మెంట్ని ముందు పోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మనమంతా కూడా కంకణబద్దులై రాజ్యాంగాన్ని, తర్వాత మనకి ఇచ్చినటువంటి చట్టాలని చక్కగా అమలు చేస్తూ మనం ముందుంటామని చెప్పి ఈ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హామీస్తున్నాం. ప్రాథమిక హక్కులతో పాటు మన విధుల్ని కూడా మనం అందరం నిర్వర్తించాలని అందరికీ కూడా తెలియజేస్తూ దేశాభివృద్ధిలో, సమాజాభివృద్ధిలో మనవంతు పాత్ర పోషిద్దామని చెప్పేసి మరొకసారి అందరికీ అభినందనలు తెలియజేస్తూ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు.